హలో వ్యూవర్స్, వెల్కమ్ టు యువర్స్ మీడియా. నేను మహేష్. ఈరోజు మన ఈ వీడియోలో సేల్స్ ఫోర్స్ డెవలపర్ అకౌంట్ ఫ్రీగా ఎలా రిజిస్టర్ అవ్వాలి అనేది డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. లాస్ట్ వీడియోలో మనం వాట్ ఈజ్ సేల్స్ ఫోర్స్ వల్ల ఉపయోగాలు ఏంటి, అలాగే సేల్స్ ఫోర్స్ ఎగ్జాంపుల్ ఏంటి, క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఏంటి, ఇలా కంప్లీట్గా ఇంట్రడక్షన్ పార్ట్ మనం చూసాం. సో ఒకవేళ ఎవరైనా చూడకపోతే మన కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, ఒకసారి చెక్ చేసుకోండి. ఇక ఈ వీడియోలో సేల్స్ ఫోర్స్ డెవలపర్ అకౌంట్ ఫ్రీగా ఎలా రిజిస్టర్ అవ్వాలి అని చూద్దాం. సో జనరల్గా అందరూ చేసే మిస్టేక్స్ ఏంటంటే login.salesforce.com అని వెళ్తారు. సో ఇక్కడ ఏంటంటే స్టార్ట్ మై ఫ్రీ ట్రయల్ ఉంటుంది. సో ఎక్కువ మంది ఇక్కడ రిజిస్టర్ అవ్వడానికి ట్రై చేస్తారు. సో వన్స్ ఇక్కడ రిజిస్టర్ అయితే మీకు ఓన్లీ 30 డేసే ఉంటుందన్నమాట. సో కానీ మీకు ఫ్రీగా లైఫ్ టైం కావాలి అనుకుంటే మీరు ఈ developer.salesforce.comకి వెళ్ళి మీరు రిజిస్టర్ అవ్వాల్సి ఉంటుంది. సో సింపుల్గా చెప్పాలంటే ఇన్నోవేషన్ స్టార్ట్ హియర్ అనే పేజ్లో మీరు రిజిస్టర్ అవ్వాల్సి ఉంటుంది. రైట్ సైడ్ కార్నర్లో సైన్ అప్ అని ఉంది. సో ఈ సైన్ అప్ క్లిక్ చేసినట్లయితే సైన్ అప్ క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ డీటెయిల్స్ వస్తాయి, అవన్నీ మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో ఫస్ట్ నేమ్ మహేష్ బాబు, సో YoursMaheshyt. సో రోల్ అనమాట. సో ఏది ఇచ్చినా పర్లేదు. సో డెవలపర్ ఇచ్చేసేయండి. కంపెనీ నేమ్ అనమాట. బ్రో నేను ఇంకా ఏ కంపెనీలో జాయిన్ అవ్వలేదు కదా, ఏ కంపెనీ నేమ్ ఏమంటారు అని అడుగుతా. సో ఏ కంపెనీ ఇచ్చినా పర్లేదు. సో జస్ట్ మహి అనే కంపెనీ ఇచ్చినా సరిపోద్ది, ఏం కాదు. ఆ కంపెనీ ఎగ్జిస్టింగ్ అయి ఉండాలి అని ఏం లేదనమాట. సో ఏ కంపెనీ ఇచ్చినా సరిపోతుంది. అలాగే ఇండియా కంట్రీ మరియు పోస్టల్ కోడ్, మరియు ఇక్కడ యూజర్ నేమ్ అనమాట. సో డైరెక్ట్గా YoursMaheshyt@gmail.com అయినా యూజ్ చేయొచ్చు, లేదా మీరు ఏదైనా సరే నేమ్ అనేది యూజ్ చేసుకోవచ్చు. ఎందుకు ఈ యూజర్ నేమ్ అంటే ఇక్కడ login.salesforceలో మీరు ఆ యూజర్ నేమ్ యాడ్ చేయాల్సి ఉంటుంది, పాస్వర్డ్ కూడా ఉంటుంది, చెప్తాను. సో ఇక్కడ మీరు ఏం చేస్తారు, సో డైరెక్ట్గా ఇది కాపీ చేసుకోండి, గుర్తుంటుంది. మళ్ళీ లేదంటే మీరు వేరే యూజర్ నేమ్ ఇస్తే మళ్ళీ మీరు మర్చిపోతారు. సేమ్ అదే ఇచ్చుకోండి, బెస్ట్. సైన్ అప్. సో ఇలా వస్తుందన్నమాట. ఆల్మోస్ట్ దేర్. ప్లీజ్ చెక్ యువర్ ఈమెయిల్ టు కన్ఫర్మ్ యువర్ అకౌంట్. సో నా అకౌంట్ అనేది లాగిన్ అయ్యలేదు. సో మీకు వేరే చూపిస్తాను. సో మీకు ఇలా వస్తుందన్నమాట. వెరిఫై అకౌంట్ కొడితే మీకు పాస్వర్డ్ రీసెట్ చేసుకోమని చెప్తారన్నమాట. సో మీరు అక్కడ మీ పాస్వర్డ్ని రీసెట్ చేసుకోండి. సో క్రియేట్ న్యూ పాస్వర్డ్ అడుగుతారు. సో న్యూ పాస్వర్డ్, అలాగే కన్ఫర్మ్ పాస్వర్డ్ యాడ్ చేసి మీరు అకౌంట్ అనేది పాస్వర్డ్ రీసెట్ చేసుకోవచ్చు అనమాట. సో రీసెర్చ్ చేసుకున్న తర్వాత లాగిన్ అవటం. సో login.salesforce.com అనమాట. జస్ట్ లాగిన్ క్లిక్ చేస్తున్నాను. సో నా మెయిల్కి వెరిఫికేషన్ కోడ్ వెళ్తుందన్నమాట. సో వెరిఫికేషన్ కోడ్ వచ్చిందన్నమాట. సో మెయిల్ ఓపెన్ చేస్తున్నాను. సో మనకు అక్కడ ఒక ఓటీపీ ఉంటుంది. ఆ ఓటీపీని యాడ్ చేస్తే డైరెక్ట్గా మనం మన సేల్స్ ఫోర్స్కి లాగిన్ అవ్వచ్చు. సో ఇదండి సేల్స్ ఫోర్స్ డెవలపర్ అకౌంట్ అనమాట. సో సేల్స్ ఫోర్స్ లాగిన్ అయిపోయాం. సో ఇక్కడ అన్నీ ఉంటాయి. సో నెక్స్ట్ వీడియోలో మనం యాప్ని ఎలా క్రియేట్ చేయాలి ఏంటి అనేది మనం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లేటెస్ట్ అప్డేట్స్ కొరకు మన యూర్స్ మీడియా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.